నెకరెకల్లు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోని ప్రభుత్వ పాఠశాలలో నెకరెకల్ హై స్కూల్ నుంచి జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రభుత్వ విద్యను అన్ని విధాలుగా బలోపేతం చేయడంతో పాటు ప్రజల మీద పడుతున్నటువంటి పేదవాళ్ళ మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ పాఠశాల అంటేనే పేదవాడికి ఒక వరంగా భావించేటువంటి పద్ధతుల్లో గొప్పగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక సంస్కరణలు ఈ విద్యారంగంలో ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికీ వచ్చే జూన్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఆ బ్రేక్ఫాస్ట్ ద్వారా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్నిచ్చేటువంటి కార్యక్రమాన్ని, వాళ్ళను పౌష్టికంగా ఎదుగుతున్నటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళకు నోటితో కూడుకున్నటువంటి పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతో పాటుగా ఈరోజు నియోజకవర్గానికి హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్ళ తరహా నియోజకవర్గానికి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ని కూడా ఇవ్వటం జరిగింది. అది నెకరెకల్నే సెలెక్ట్ చేసినాం. నెకరెకల్ హై స్కూల్లో 650 మంది స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా బాగా కష్టపడి పిల్లల్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమాన్ని, వాళ్ళను అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రాణించేటువంటి పద్ధతుల్లో వాళ్ళను తీర్చిదిద్దుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు, మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఎంఈఓ గారికి, అట్లాగే హెచ్ఎం గారు రాములు గారికి, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.